హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మనం వర్డ్ సిరీస్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను మీకు 7 లెటర్ వర్డ్ సక్సెస్ గురించి చెప్పబోతున్నాను. ద హార్డెస్ట్ వర్కింగ్ 7 లెటర్ వర్డ్ ఈజ్ సక్సెస్. అచీవ్ ఇట్. ఫ్రెండ్స్, సక్సెస్ అంటే విజయం. మీ అందరికి తెలిసి ఇట్ నెవర్ కమ్స్ ఓవర్ నైట్. రాత్రి మనకు సక్సెస్ రావాలంటే మనకి రాదు. It is earned with discipline, patience and perseverance. సక్సెస్ అనేది మనం ఎలా సాధించుకోవచ్చు అంటే మనకి క్రమశిక్షణ ఉండాలి, అలాగే సహనము, ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలి. ఈ 3 సద్గుణాలు మనం ఉన్నప్పుడు సక్సెస్ అనేది మనకి లభిస్తుంది. ఎందుకు దీన్ని హార్డెస్ట్ వర్కింగ్ వర్డ్ అన్నారు అంటే, ఈ సక్సెస్ అనేది ఇట్ రిక్వైర్స్ సాక్రిఫైస్. అంటే సక్సెస్, విజయం సాధించాలి అంటే మనం కొంత త్యాగం చేయాలి. అంటే దేనికి త్యాగం చేయాలి? గివింగ్ అప్ కంఫర్ట్స్. మన యొక్క కంఫర్ట్స్ని మనం త్యాగం చేయాలి. ఎందుకని? మనం ఎదగటానికి, మనం మన యొక్క దైనందిన జీవితంలో, మన యొక్క కెరియర్లో గ్రోత్ని చూడాలి అంటే, సక్సెస్ని చూడాలి అంటే మనం కంఫర్ట్ జోన్లోంచి బయటికి రావాలి. సో వీ హ్యావ్ టు, ఇట్ డిమాండ్స్ సాక్రిఫైస్. అండ్ నెక్స్ట్ పాయింట్, సక్సెస్ డిమాండ్స్ కన్సిస్టెన్సీ. సక్సెస్ అనేది కన్సిస్టెన్సీని డిమాండ్ చేస్తుంది. అంటే చిన్నగా స్మాల్ స్టెప్స్, ప్రతిరోజు కూడా మనం ఒకే రోజు సక్సెస్ని సాధించలేము. చిన్నగా మనం చేసే ప్రయత్నాలు ద్వారా మనం బిగ్ రిజల్ట్స్ మనకి వస్తాయి. మనం చేసే ప్రయత్నం, మనం పెట్టే ఎఫర్ట్ ప్రతిరోజు, అది చిన్నదైనా సరే, ప్రతిరోజు డే బై డే, ఎవ్రీడే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అల్టిమేట్లీ వీ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. అండ్ దెన్ సక్సెస్ టెస్ట్ పేషెన్స్. ఈ సక్సెస్ ఏం చేస్తుందంటే, మనకి సక్సెస్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓవర్ నైట్ రాదు. ఇట్ డజంట్ కమ్ ఇన్స్టెంట్లీ. ఇది మన సక్సెస్, మన విజయం పొందాలి అంటే మనం ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి, మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అండ్ సక్సెస్ రివార్డ్స్ ఎఫర్ట్, నాట్ ఎక్స్క్యూజెస్. సక్సెస్ ఏం చేస్తుందంటే ఇట్ రివార్డ్స్ ఎఫర్ట్స్. మనం ఎఫర్ట్ పెట్టినప్పుడు దానికి ప్రతిఫలంగా సక్సెస్ వస్తుంది. కానీ ఎక్స్క్యూజెస్ చెప్పినప్పుడు, నాకు అది బాగలేదు, ఇది బాగలేదు, నాకు ఒంట్లో బాగలేదు, అక్కడ కంఫర్ట్స్ సరిగ్గా లేవు, నాకు అవకాశాలు సరిగ్గా లేవు, నాకు రిజర్వేషన్ లేదు, ఇలాగా చాలామంది ఎక్స్క్యూజెస్ చెప్తారు. ఎక్స్క్యూజెస్ కాదు, ఎక్స్క్యూజెస్ని పక్కన పెట్టి మనం ఎఫర్ట్ పెట్టినప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. అయితే హౌ టు అచీవ్ ఇట్, ఈ సక్సెస్ని మనం ఎలాగ అచీవ్ చేయాలి? సో మనం వీ హ్యావ్ టు సెట్ క్లియర్ గోల్స్. సక్సెస్ పొందాలి అంటే మనం క్లియర్గా గోల్స్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. మనకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అండ్ దెన్ వర్క్ హార్డ్ విత్ ఫోకస్. వర్క్ హార్డ్ విత్ ఫోకస్. మనం పెట్టుకున్న లక్ష్యం మీద దృష్టి ఉంచి, ఫోకస్ పెట్టి, కాన్సన్ట్రేషన్గా మనం కష్టపడి పనిచేసినట్లయితే సక్సెస్ అనేది మనకి వస్తుంది. అండ్ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. అంటే మనం ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా మనకు విజయం ప్రాప్తిస్తుందని కాదు. కొన్నిసార్లు అపజయం కూడా మనం పొందవలసి వస్తుంది. అపజయాలు ఎదురైనప్పుడు ఆ అపజయాల నుంచి కూడా, ఫెయిల్యూర్స్ నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుని ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. అండ్ స్టే హంబుల్ ఆఫ్టర్ విక్టరీస్. ఓకే, కొన్నిసార్లు మనం అనుకున్నది మనం సాధించినప్పుడు ఏమొస్తుందంటే మనకు తెలియకుండా గర్వం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆ గర్వాన్ని చూపించకుండా హంబుల్గా ఉండాలి. మనం హంబుల్గా ఉండాలి. వినయము విజయానికి నాంది అని కూడా
మనం వింటూ ఉంటాం. వినయం విజయానికి నాంది. సో సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫ్యాటల్, ఇట్ ఈస్ ద కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను. మన ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైం.